నన్నే గుర్తుంచుకొను వారిని నేను మరువను. నాకు బండి కాని, టాంగా కాని, రైలు కాని, విమానము కాని అవసరము లేదులే. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. అల్లా మాలిక్. అల్లా అచ్చా కరేగా. స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత वैराग्याच्या कुंचगेवुनी चौक जाडिला बाबा चौक जाडिला तयावरी सुप्रेमाच्या सिडकावादिदला आता स्वामी सुखे निद्र करवदूत बाबा कर साईनाथ चिन्मय हे सुख दामा जावुनी पहुडा एकांत आया गड्या गातल्य सुंदर नवविध भक्ती बाबा नवविध भक्ती ज्ञानांच्या समया लावुनी उजलल्या ज्योती आता स्वामी सुखे निद्रा करवदूत बाबा कर साईनाथ चिन्मय हे सुख दाम जावुनी पहुडा एकांत సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం. రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.